నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల్లో కరోనా వైరస్ వల్ల భయం నెలకొంది. భరోసా కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. GHMC మేయర్ కు కరోనా వైరస్ పాజిటివ్. సెల్ఫ్ ఐసోలేషన్ లో బొంతు రామ్మోహన్. తెలంగాణ PCC చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అరెస్ట్. చెలో మల్లారం యాత్రను అడ్డుకున్న పోలీసులు. బక్రీద్ పండగ సందర్భంగా ఆవులను బలివ్వొద్దు విజ్ఞప్తి చేసిన హోంమంత్రి మహమూద్ అలీ. ఏపీలో ఆక్సిజన్ కొరతతో ఆసుపత్రులు అల్లాడిపోతున్నాయి. ఆందోళన వ్యక్తం చేసిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కామారెడ్డిలో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈటెల మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనాకు సీజనల్ వ్యాధులు తోడవుతున్నాయన్నారు. జిల్లాల వారీగా ఉండే సమస్యలు తెలుసుకోవడానికి ఈ సమీక్ష చేపడుతున్నామన్నారు. ప్రపంచంలో భగవంతుని తర్వాత అంతటి స్థానాన్ని సంపాదించుకున్నది వైద్యుడు మాత్రమేనని, కరోనా వచ్చిన తర్వాత ప్రపంచమంతా అప్రమత్తమైందని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనా ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేయలేకపోయిందని, కరోనా సోకిన వారిలో లక్షణాలు కనిపించటం లేదని, రాష్ట్రంలో కరోనా నిర్ధారణ అయిన వాళ్లలో 81% మందికి కరోనా సోకినట్లు కూడా తెలియదని, పరీక్షల ద్వారా మాత్రమే వాళ్లకు వైరస్ బారిన పడినట్లు తెలిసిందన్నారు. కరోనా బారిన పడిన వారికి అయ్యే ఖర్చు 1000 రూపాయలకు కూడా మించదని తెలిపారు. ప్రజల్లో కరోనా వైరస్ వల్ల భయం నెలకొందని, వాళ్లకు భరోసా కల్పించడం అందరి బాధ్యత అని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బొంతు రామ్మోహన్ కు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. లక్షణాలు లేకపోయినా తాజాగా చేసిన కరోనా పరీక్షలో ఆయనకు పాజిటివ్ తేలింది. ఇటీవల ఆయన సిబ్బందిలో ఒకరికి కరోనా రావడంతో కొన్ని రోజులుగా హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు. గతంలో మేయర్ బొంతు రామ్మోహన్ 2 సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆ 2 సార్లు ఆయనకు నెగిటివ్ అని వచ్చింది. తాజాగా 3వసారి కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా విధుల నిర్వహణకు వెళ్లిన సమయంలో ఓ టీ దుకాణంలో మేయర్ ఛాయ్ తాగారు. టీ దుకాణం నిర్వాహకుడికి కరోనా సోకిందని తెలియడంతో మేయర్కు 3వసారి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. మరి ఈరోజు నిన్న జరిగిన ర్యాపిడ్ టెస్ట్లో కోవిడ్ ఉన్నట్టుగా నిర్ధారణ కావడం జరిగింది. మిత్రులకు నగర ప్రజలందరికీ కూడా కరోనా వచ్చిందని మరి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి నేను కరోనా వచ్చినా మరి ఏ సింటమ్స్ లేకుండా చాలా ఆరోగ్యంగా ఉన్నాం. మరి తగు జాగ్రత్తలు తీసుకుంటూ సెల్ఫ్ ఐసోలేషన్ సపరేట్గా ఒక రూమ్లో ఉంటూ ఎవరిని దగ్గర రానియకుండా కోవిడ్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా మరి ఆ నిబంధనలన్నీ కూడా కరోనా నిబంధనలన్నీ కూడా పాటించుకుంటూ మరి సపరేట్గా ఒక రూమ్లో ఉంటూ దానికి సంబంధించిన టాబ్లెట్స్ కానీ అవన్నీ చేసుకుంటూ ఉంటున్నాం. మరి ఎవరు కూడా మరి కరోనాకు భయపడి ఏదో అయిద్ది అని చెప్పి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు కరోనా వచ్చినా మరొక మనోధైర్యంతో మరి దాన్ని ఎదుర్కోగలననే ధైర్యంతో మరి ముందుకు పోతే మరి ఇలాంటి కరోనాలు నిజంగా మనల్ని ఏం చేయలేవు. మనోధైర్యానికన్నా మించింది ఏది కూడా లేదు. డెఫినెట్గా మరి కరోనా సమయంలో కూడా మా మున్సిపల్ మంత్రి గారి ఆదేశంతో మరి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో కూడా హైదరాబాద్ నగరంలో జరుగుతున్నాయి. కాబట్టి వాటిని కూడా ఎప్పటికప్పుడు మరి ఫోన్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ ఆటంకాలు లేకుండా మరి ముందుకు పోయే విధంగా మన అధికారులందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ముందుకు పోతున్నాం.
మరి ఇదే విధంగా ఎవరికైనా కరోనా వచ్చినా ఏం అదరక బెదరక గుండె నిబ్బరంతో మనోధైర్యంతో ముందుకు పోతే కరోనాను విజయవంతంగా మనం జయించగలుగుతాం. మరి మనకు మనం సెల్ఫ్ ఐసోలేషన్ ఒక సపరేట్ ప్లేస్లో వండుకుంటూ అన్ని నిబంధనలు పాటించుకుంటూ ఉండాలని చెప్పి మరి నా మంచి కోరే నా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి నగరవాసులందరికీ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మల్లారం గ్రామానికి చెందిన దళిత యువకుడిని కొట్టి చంపడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చలో మల్లారం యాత్ర చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముందస్తు అనుమతులు లేవని ఈ కార్యక్రమానికి వెళుతున్న తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతర కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. మల్లారం గ్రామానికి చెందిన దళితుడు రేవెల్లి రాజబాబును కొట్టి చంపడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చలో మల్లారం కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులు కూడా చలో మల్లారం కార్యక్రమం చేపట్టారు. ఇరు పార్టీలు కూడా ఆదివారం రోజునే ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంలోనే మల్లారం వెడుతున్న తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. జనగామ మీదుగా చలో మల్లారం సభకు వెళుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆదివారం పెంబర్తిలో జనగామ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని ఘనపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. అలాగే సిఎల్పి నేత భట్టి విక్రమార్కను రఘునాథపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. పెద్దపల్లి జిల్లాలో మాజీ మంత్రి శ్రీధర్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీధర్ బాబు తన ఇంటి నుండి క్యాంప్ ఆఫీస్కు వెళ్లేందుకు బయలుదేరగానే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నేతలు కూడా చెలో మల్లారం వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. దళితులు గిరిజనులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎస్సీ ఎస్టీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేయడం లేదని ఆయన విమర్శించారు. దళితులపై గిరిజనులపై ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ కేసీఆర్ ప్రభుత్వంలో అనేక అత్యాచారాలు అక్రమాలు హత్యలు జరుగుతున్నాయి. వాస్తవంగా 2014లో టీఆర్ఎస్ పార్టీ గెలవడానికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి దళితులు గిరిజనులు వారికి మద్దతు పలికిన మాట వాస్తవం. మరి 3 ఎకరాల పొలం వస్తుందనుకొని మరి దళితుడు ముఖ్యమంత్రి అవుతారనుకొని గిరిజనులకి 12-10 రేషన్ వస్తానుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తానుకొని రాష్ట్ర వ్యాప్తంగా దళితులు గిరిజనులు ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. కానీ 6 ఏళ్ల పాటు దళితులకి గిరిజనులకి ఇచ్చిన ఏ హామీ నెరవేర్చకపోగా ముఖ్యమంత్రి మాట అటు పక్కన పెట్టండి, దళితులకు ముఖ్యమంత్రి ఇస్తున్నాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గమైన మాదిగ వర్గానికి క్యాబినెట్లో ఒక స్థానం కూడా లేదంటే మరి దళితుల పట్ల కేసీఆర్ వైఖరి ఏందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ 6 ఏళ్లలో అనేక సందర్భాల్లో అనేక సంఘటనలు దళితులు మరి పోలీస్ హెరాస్మెంట్కి పోలీస్ అట్రాసిటీస్కి ఇతర సంఘటనలకి హత్యలకు గురైనప్పుడు ప్రతిసారి కేసీఆర్ ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. చాలా ఇన్సిడెంట్స్లో టీఆర్ఎస్ లీడర్సు టీఆర్ఎస్ వర్కర్సే మరి అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మరి మేము మరోమారు మనవి చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో ఏ దళిత బిడ్డకు కానీ ఏ గిరిజన బిడ్డకు కానీ ఎక్కడ అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ మీ వెంబడి ఉంటుంది, పోరాటం చేస్తుందని చెప్పి ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ప్రస్తుత పార్లమెంట్ సభ్యునిగా మీ ఉత్తమన్నగా మాటిస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మీరు దళితులకి సరి అయిన రక్షణ ఇవ్వడం లేదు, సరైన సంక్షేమం అమలు చేయడం లేదు. దళితులకి గిరిజనులకి రక్షణ కోసం అన్ని విధాల సంక్షేమ పథకాలు అమలు కావడానికి కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని స్థాయిలో మీ వెంబడి పోరాటం చేస్తుందని చెప్పి నేను మరోమారు మాటిస్తున్నాను. ఈరోజు నాతో సహా భట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు అనేక మందిని పోలీసులు అక్రమ నిర్బంధం చేయడం కూడా ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు మమ్మల్ని ఏదో తాత్కాలికంగా ఆపగలుగుతారు, కానీ తప్పనిసరిగా ఈ విషయాల్లో దళితులు గిరిజనులపై జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు అత్యాచారాలు హత్యలని ఎక్స్పోజ్ చేయడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో మీకు బుద్ధి చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ధన్యవాదాలు. కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి బయలుదేరి వరంగల్ అండ్ భూపాల్పల్లి మంత్రి నియోజకవర్గంలో మల్లారం గ్రామానికి పోతుండగా మరి ఇక్కడ దారిలో
మరి పై పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడ ఈ లింగాల గన్పూర్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. మరి చెల్లో మల్లారము ఈ ప్రోగ్రాం ఏంటంటే మల్లారం గ్రామంలో మంతని కాన్స్టిట్యున్సీ భూపాల్పల్లి జిల్లాలో రాజబాబు అనే దళిత యువకుడిని కొట్టి చంపారు. దాని మీద సరి అయిన పోలీస్ కేసులు పెట్టలేదు, సరిగ్గా పోలీసులు వివరించలేదు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి నేను హైదరాబాద్ నుంచి బయలుదేరి మంతని కాన్స్టిట్యున్సీ పోతుండగా ఇక్కడ డీటెయిన్ చేయడం జరిగింది. కొత్తపేట వినాయక్ నగర్ కాలనీలో గల బంగారు గవ్వల రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ఎల్లేశ్వరి మాతాపీఠం వారు ఘనంగా బోనాల ఉత్సవాలు నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎల్లేశ్వరి మాతాపీఠం నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లేశ్వరి మాతాపీఠం చైర్మన్ వెంకటేష్ ముదిరాజ్ భక్తులు పాల్గొన్నారు. బక్రీద్ పండగ సందర్భంగా ఆవులను బలివ్వొద్దని హోంమంత్రి మహమూద్ అలీ ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలను సమానంగా పరస్పరం గౌరవించుకుంటున్నామని అన్నారు. అదే తరహాలో బక్రీద్ పండుగను జరుపుకోవాలన్నారు. ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డితో భేటీ అయిన హోంమంత్రి మాట్లాడుతూ చారిత్రక చార్మినార్లోని 4 మినార్లు హిందూ, ముస్లిం, సిక్, క్రిస్టియన్లుగా భావిస్తామని, ఈ విధంగా అన్ని మతాలను, కులాలను సమానంగా గౌరవించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. గోవులను హిందువులు పూజిస్తున్నందున ఎప్పటిలాగే వాటిని బలి ఇవ్వరాదని కోరారు. ఈ సమయంలో పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. తద్వారా ఇతరులకు హాని కలిగించకుండా వ్యర్థాలను రోడ్లు, వీధుల్లో పారవేయవద్దన్నారు. ప్రార్థనలు, జంతువుల అమ్మకం, కొనుగోలు సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సురక్షితమైన స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. గాయలో గాయ మాతలు అంటే చాలా హిందూ బ్రదర్స్ పూజ చేస్తున్నారు. అలాగే నేను బి ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాలి. తప్పకుండా అందరితో ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నారు, గాయకి కుర్బానీ ఏం చేయవద్దు. ఎవ్రీ ఇయర్ నాకు ఉల్మా బి చెప్పారు ఆల్రెడీ, చాలా ఉల్మాతో అంటే మెసేజ్ వచ్చింది, గాయ కుర్బానీ చేయవద్దు. మీ అదర్ కుర్బానీ అంటే మేకల్స్ ఉంది, తప్పకుండా చేయండి, పర్వాలేదు. పెద్దలు అంటే బర్రె ఉంది, చేయండి, నో ప్రాబ్లం. మరి గాయకు అంటే మీ కుర్బానీ చేయవద్దు, నా రిక్వెస్ట్ ఉంది. లాస్ట్ ఇయర్ బి ఎవరితో చేయలేదు. చాలా తెలంగాణ వచ్చిన తర్వాత మా ఆనబుల్ సీఎం గారు తెలంగాణలో అంటే సెక్యులరిజంకు చాలా డెవలప్ చేశారు. ఇండియాలో సెక్యులరిజం అంటే మన స్టేట్ తెలంగాణ స్టేట్ ఉంది. ఆ టైంలో ఇప్పుడు లేదు. నిజాం స్టేట్లో ఉంది, కుతుబ్షా స్టేట్లో ఉంది. కుతుబ్షా స్టేట్లో అంటే చార్మినార్ కట్టేసిన ఆయన. ఎందుకు కట్టేసిన? చార్మినార్ ఉంది. ఒకటి ముస్లిం, ఒకటి హిందూ, ఒకటి క్రిస్టియన్స్, ఒకటి సర్దార్జీస్. అంటే ఈ 4 కేమిటికి చార్మినార్లో అంటే ఒకటిలో 1 ఇంచ్ తక్కువ లేదు, ఎక్కువ లేదు. ఇది మన దగ్గర మసావాత్ ఉంది, ఈక్వాలిటీ ఉంది అందరికీ. అలాగే నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ముస్లిం బ్రదర్కి గాయకి కుర్బానీ చేయొద్దు. గాయలు అంటే చాలా మా బ్రదర్స్, హిందూ బ్రదర్స్ చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, పూజ చేస్తున్నారు. నేను ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాలి. గాయ కుర్బానీ చేయొద్దు అంటే నాతో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ కోసం, మీ మేకల కోసం, బర్రె కోసం ఎవరు ఉంది అంటే తీసుకురండి, ప్రాబ్లం లేదు. తప్పకుండా పోలీస్కి సపోర్ట్ కావాలి, తీసుకో. మీ 100% మీకు సపోర్ట్ వస్తుంది. మీ ఎవరు గాయ తీసుకొస్తుంది, తప్పకుండా ఆయనకు అరెస్ట్ చేస్తా. తప్పకుండా ఆయనకు గాయకు అంటే మొత్తం తీసుకుపోయి గౌశాలలో చేస్తా. పోలీసులు అంటే కేసు అవుతుంది. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నారు, గాయకి కుర్బానీ చేయవుతుంది. థ్యాంక్ యూ. ఏపీలో ఆక్సిజన్ కొరతతో ఆసుపత్రులు అల్లాడిపోతున్నాయని బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. అనంతపురం జిల్లాలో రాజు అనే వ్యక్తి సకాలంలో వైద్యం అందక మృతి చెందిన ఘటనపై స్పందించిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి దీనిపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. మరోవైపు అంబులెన్సులు కూడా సకాలంలో రాని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొంటున్నాయని చెప్పారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆక్సిజన్ కొరతపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ముక్కుపచ్చలారని 6-7 సంవత్సరాల బిడ్డ
తన భార్యతో కలిసి అంబులెన్సులకు ఫోన్ చేస్తే రాకపోతే అంబులెన్స్ రావాలంటే 48 గంటలు పడుతుందని చెప్పి వాళ్ళు సమాచారం ఇస్తే ధర్మవరం నుంచి అనంతపురంలో ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధరాత్రి 3 గంటల నుంచి ఉదయం మీడియా వెళ్ళే వరకు 7 గంటల పాటు ఆసుపత్రిలో చేర్చుకోకుండా సిబ్బంది లేరనేటువంటి ఒక నెపంతో లేదా కోవిడ్ అనేటువంటి భయంతో నిండు ప్రాణం చెట్టు కింద ఆసుపత్రి ప్రాంగణంలో కోల్పోవడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీగా తీవ్రంగా ఈ సంఘటన ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి నాని గారు బాధ్యత తీసుకోవాలని భారతీయ జనతా పార్టీగా గుర్తు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా అధికారికంగా ఒక్క విచారణను కూడా రాష్ట్ర ప్రభుత్వం వేయలేదు. అంటే 360 మంది పనిచేసేటువంటి ఒక జిల్లా ఆసుపత్రుల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే ఏరియా హాస్పిటల్స్లు పిహెచ్సిలో ఆంధ్రప్రదేశ్లో పని చేస్తున్నాయా అని నేను రాష్ట్ర ప్రభుత్వానికి, వైద్య శాఖ మంత్రికి అనంతపురం నుంచి బహిరంగంగా భారతీయ జనతా పార్టీగా నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు సిలిండర్ల ద్వారా రోజుకు 80-100 సిలిండర్లు తీసుకొచ్చి ఇస్తున్నారు. ఆ సిలిండర్లు సరిపోవడం లేదు. అంటే ఆక్సిజన్ కొరత ఈ రాష్ట్రంలో ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ రాజు మరణంతో స్పష్టంగా కనపడుతుందనేటువంటి విషయాన్ని నేను తక్షణం ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజేంద్రనగర్ మండల పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గతంలో వరుసగా ప్లాస్టిక్ కవర్ల కంపెనీలపై దాడులు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన 40 మైక్రాన్ల లోపు కవర్లను తయారు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన గడిచి 6 నెలలు కాకముందే కాటేదాన్ పారిశ్రామిక వాడలో యథేచ్ఛగా 40 మైక్రాన్ల లోపు కవర్లను పలు కంపెనీలు తయారు చేసి యథేచ్ఛగా మార్కెట్లోకి వదిలి ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కుతున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో తేలుతున్నారు. కంపెనీదారులకు స్థానిక నేతల అండదండలు ఉండడంతో వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తోంది. ఇప్పటికైనా ఇలాంటి కంపెనీలపై చర్య తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చిత్తూరు జిల్లా తిరుపతి నుండి కరకంబాడి వెళ్లే హైవేపై సుమో ఆటోను ఢీకొనడంతో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంత పొద్దున తాగి డ్రైవింగ్ చేయడం అవసరం? ఫైల్ ఇచ్చేదానికి వచ్చాను. లేదు తాగలేదు. ఎట్లా జరిగింది సార్? వస్తున్నాను, వెహికల్ వచ్చి ఆటో వచ్చి రోడ్డు మీదకి వచ్చింది. ఆరు కొట్టాను, అసలు బయటికి తెలియదు. అటు ఇటు తిప్పేసి రైట్కి తీసేసాను, డివైడర్ ఎక్కేసాను, అంత తగిలేసింది బండి అంతే. ఈ మూల ఉన్న బండికి ఆ మూలకి డివైడర్ ఎక్కింది. నా బండి ఈ మూల ఉన్న బండికి ఆ డివైడర్కి ఎంత దూరం ఉంది? ఈ మూల ఉంది, ఉంది. కర్నూలు జిల్లా డోన్ మండలాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. మల్లియాల వాగు మధ్యలో ఉన్న వంతెనపై నీటి ప్రవాహంలో సుమో వాహనం చిక్కుకుపోవడంతో జేసీబీ సహాయంతో వాహనాన్ని, అందులో ఉన్న వారిని సురక్షితంగా కాపాడారు గ్రామస్తులు.
చెప్పండి. నా పేరు కొట్రా సుబ్రహ్మణ్యం, అభిరెడ్డిపల్లె గ్రామం మాది. ఈ చెరువు కింద దాదాపు 3000 ఎకరాల వరకు ఈ చెరువు సాగులో ఉంది. కానీ 2017 నుంచి ఇంతవరకు ఈ చెరువుకి పూర్తి స్థాయిలో నీరు రాలేదు. ఈ చుట్టుపక్కల గ్రామాల వారంతా కూడా ఈ చెరువు మీదనే ఆధారపడి ఉన్నారు. ఒక వర్షాధారం తప్ప ఈ చెరువులో వాటర్ వస్తే తప్ప రైతులకు ఏ విధమైన ఆధారం లేదు. ఈ హంద్రీనీవా నీరు నింపుతామని చెప్పి చెప్తున్నారు కానీ నాయకులు దాదాపు 4 years నుంచి వర్క్ జరుగుతుంది. కానీ ఈ చెరువులకి అయితే నీళ్లు ఇంతవరకు రాలేదు. ఈ హంద్రీనీవా నీళ్లు నింపితే చాలా గ్రామాలు బాగుపడతాయని చెప్పి ఆశిస్తున్నాం. వనపర్తి పట్టణంలో నెంబర్ ప్లేట్ లేని లారీలో ప్రభుత్వ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసినందుకు కేసు నమోదు చేసి లారీని సీజ్ చేశామని టౌన్ ఎస్ఐ వెంకటేష్ గౌడ్ తెలిపారు. సివిల్ సప్లై అధికారి మదన్ మోహన్ పీడీఎస్ బియ్యంగా గుర్తించారని అన్నారు. పానగల్ రైస్ మిల్ యజమాని పరమేశ్వర్ రెడ్డి, లారీ యజమాని మధుకుమార్ రెడ్డి, డ్రైవర్ గణేష్పై కేసు నమోదు చేశామని ఆయన అన్నారు. లారీలో 270 క్వింటాళ్ల బియ్యం ఉన్నాయని ఆయన తెలిపారు. నెంబర్ ప్లేట్లు లేనందున రవాణా శాఖ అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. వనపర్తి టౌన్ పిఎస్ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వెహికల్ తనిఖీ చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ ఒక లారీ బియ్యం క్యారియర్స్ వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగా నేను వెహికల్ ఇన్స్పెక్షన్ చేశాను. దాంట్లో ఒక వెహికల్కి నంబర్ ప్లేట్ డిస్ప్లే లేదు. దాంతోపాటు వెహికల్స్లో ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు, డ్రైవర్కు లైసెన్స్ కూడా లేదు. దానికి సంబంధించినట్టుగా సెక్షన్స్ నోట్ చేసుకుంటూ చెక్ రిపోర్ట్ ఇష్యూ చేసి ఆ వెహికల్ని సీజ్ చేసి వనపర్తి పిఎస్ టౌన్లో అలా హ్యాండ్ ఓవర్ చేసినాం. అదేవిధంగా చెక్ రిపోర్ట్ను కూడా డ్రైవర్కి ఒక కాపీ అటాచ్ చేసినాం. అదే ఒక కాపీ పిఎస్లో కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీనికి నంబర్ ప్లేట్ డిస్ప్లే లేదు, పర్మిట్ లేదు, అంటే లేదు ఇన్ ద సెన్స్ దే హ్యావ్ నాట్ షోన్ టు అస్. మేబీ వాళ్ళ దగ్గర ఉందో లేదో తర్వాత విషయం, కానీ నాకైతే ఎలాంటి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయలేదు. సేమ్ పాయింట్స్ మెన్షన్ చేసుకుంటూ చెక్ రిపోర్ట్ ఇష్యూ చేయడం జరిగింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో అనేక గ్రామాలలో పంటలు నీట మునిగి అపార నష్టాన్ని కలిగించాయి. మండలంలోని దేవనకొండ, కుంకనూరు, వెలమకూరు, పొట్లపాడు, అలారీదిన్న గ్రామాలలో ఎక్కువగా పంట నష్టం జరిగినట్లు రైతులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న మండల వ్యవసాయాధికారి అల్తాఫ్ అలీఖాన్ కుంకనూరు గ్రామ పరిసర ప్రాంతాలను పరిశీలించి గతంలో కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ నష్టం జరిగిందని విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేస్తామన్నారు. పంటలు నాశనం అయిపోయినాయి. ఉల్లి, మిరప, ఈ పత్తి అన్నీ వేసిన రైతులు ఇక్కడ వచ్చేసి పుట్టకలమర్రి, అలారిదిన్నె, కుంకనూరు, పొట్లపాడు, తిర్నకల్లు, బన్నూరు ఈ తదితర గ్రామాల రైతులల్లా ఈ అందిరిగడ్డకి అందిరి పక్కన ఉన్న పొలాలన్నీ మొత్తం మునిగిపోయినాయి, నీట మునిగినాయి. వాళ్ళకి పైన తగు విధంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పటికే పొట్లపాడులోన వరద ఉధృతి పెరిగి చాలా భయాందోళనలో ఉన్నారు. సంబంధిత పొట్లపాడు గ్రామ ప్రజలు మిద్దులెక్కి ఆహాకారాలు చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఎవరు స్పందించడం లేదు. దయచేసి స్పందించాలని మేము కోరుకుంటున్నాం. 7 ఎకరాల భూమి పత్తి వేసినాను, జలమై పారిపోతుంది అందరి. కాబట్టి ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నాం. మాది 2 ఎకరాలు పత్తి వేసినాను. మొత్తం మాది పొట్లపాడు మొత్తం నీళ్ళమలమైంది. నీళ్ళు జలమయం అంతా ఏమీ లేదు. అన్ని పెట్టుబడులు కన్నా అసలు వస్తుందో కాదు, ఏం ఆశ లేదు. ఏదో గవర్నమెంట్ ఇంతో అంతా ఆదుకున్నారని మేము కోరుతున్నాం. చెల్లిచ్చిపోతున్నా పంపించేదే పంపిణీకి ఇప్పుడు అంతే. నా పేరు అల్తాఫ్ అలీఖాను, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ని. నేను 2015 నుంచి ఇక్కడ మండల వ్యవసాయాధికారిగా పనిచేస్తున్నాను. కానీ ఈ 4 ఏళ్లలో నేను ఇంత భారీగా హంద్రీ రావడము నేను గమనించలేదు. మనకి 2016లో కూడా వచ్చింది కానీ ఇంత రాలేదు. కాకపోతే ఇప్పుడు ఏమంటే మనకి పై చుట్టూ దాదాపుగా మనకి 67 mm ఈరోజు మనకి దేవనకొండలో కురిస్తే అక్కడ 162 mm కురవడం వల్ల మధ్యకేరలో కూడా దాదాపు 62 mm అదంతా పైపట్టు నీళ్ళంతా వచ్చి రావడం వల్ల దాదాపుగా చాలా నష్టం జరిగింది. దీన్ని ఆల్రెడీ ప్రభుత్వం వారి దృష్టికి తీసుకుపోయి మరి నా వంతు కృషిగా నేను చూడడానికి ఈరోజు వచ్చినాను.
కాబట్టి రైతులు సోదరులు ఎవరైనా ఆధారపడవద్దు. వాళ్ళ వెంట వ్యవసాయ శాఖ ఉంటుంది. ఖచ్చితంగా ఇదంతా వరపిచ్చిన తర్వాత మళ్ళీ ప్రతి రైతు పొలంలో వెళ్ళి ఫోటోలు దిగి ఆ తర్వాత ప్రభుత్వానికి నష్టం ఏ విధంగా జరిగింది, నష్టం పరిహారం ఏ విధంగా ఇవ్వాలా అనేది నివేదిక పంపడం జరుగుతుంది. మంథని నియోజకవర్గంలోని మల్లారం గ్రామంలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు చలో మల్లారం కార్యక్రమానికి వెళుతున్న కాంగ్రెస్ నాయకులను ఇంటి వద్దే అరెస్టు చేశారు పోలీసులు. అరెస్టు అయిన వారిలో జిల్లా అధికార ప్రతినిధి వెంకన్న, పట్టణ అధ్యక్షులు మొలుగూరి సదయ్య, దిలీప్, సాయి, రవి, ఎండి ఇమ్రాన్ తదితరులు ఉన్నారు. ఈరోజు దళితులపై అనేకమైన దాడులు కానీ అనేక కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా ఈరోజు పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం వారికి జరగని న్యాయం. ఈరోజు ఉదాహరణకు పూర్వ కరీంనగర్ జిల్లాలో, ప్రస్తుత పెద్దపల్లి జిల్లాలో మంతిని నియోజకవర్గం గత 6 ఏళ్ళుగా అక్కడ దళితులపై జరుగుతున్నటువంటి దాడులకైతే విచక్షణారహితంగా అసలు అక్కడ తెరాస ప్రభుత్వము వచ్చిన నాటి నుండి ఈరోజు వరకు కూడా ఈరోజు రాష్ట్రంలో దళితులపై ఎక్కడ అన్యాయాలు ఎక్కువ జరుగుతున్నాయంటే ఈరోజు కేరాఫ్గా ఈరోజు మంత్రి నియోజకవర్గం ఈరోజు ఉండడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులుగా మరియు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు అనేక మార్లు అక్కడ జరుగుతున్నటువంటి దాడులపైన హెచ్ఆర్సీ కానీ, ఉమెన్ హెడ్స్ కానీ, కోర్టుకు వెళ్ళడం కానీ అనేక కార్యక్రమాలు చేస్తే ఈరోజు స్వార్థ రాజకీయాలకు చేస్తున్నారని అంటున్నారు. ఈరోజు నిన్న మల్లారంలో జరిగినటువంటి దళితులపై దాడి కానీ, హత్య కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఈరోజు కళ్ళు మూసుకునే విధంగా వ్యవహరిస్తుందని నిదర్శనం. ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చెలో మల్లారం ఇచ్చినటువంటి పిలుపుకు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మరియు యువజన కాంగ్రెస్ కానీ అన్ని పెద్ద కాంగ్రెస్ అందరం కూడా బయలుదేరితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతోటి అరెస్ట్ చేయించి ఈరోజు నిర్బంధించడం చాలా బాధాకరం. రానున్న రోజులలో ఇంకా అనేక కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీసుకుంటాం. వాటిని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు మేము అందరం పాల్గొంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు గౌరవ పెద్దలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, ముఖ్యంగా ఎస్సీసీఎల్ విభాగం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి దళితులపైన జరుగుతున్నటువంటి అన్యాయాలని, అరాచకాలను గుర్తు చేస్తూ చెలో మల్లారం కార్యక్రమాన్ని శ్రీధర్ బాబు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి నియోజకవర్గంలో ఒక దళితుడిని చంపేస్తే కనీసం పట్టించుకోలేని ప్రభుత్వాన్ని విమర్శించడానికి, ప్రభుత్వాన్ని తెలియజేయడానికి ఇలా ఆ ప్రోగ్రాన్ని, ఆ కార్యక్రమాన్ని తీసుకుంటే ఎక్కడికక్కడ ఇలా పోలీసులను పెట్టుకొని ఎక్కడి కార్యకర్తలను, ఎక్కడి కాంగ్రెస్ నాయకులను అక్కడికక్కడనే నిర్బంధం చేసి పట్టుకొని పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేది ఇది హేమమైన చర్య అని చెప్పి తెలియజేస్తూ, ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులకు చిత్తశుద్ధి కనుక ఉండుంటే ఇలా ప్రభుత్వం ఏర్పడడానికి దళితులను వాడుకున్నటువంటి మీరు ఇలా దళితులపైన ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి అని మీకు మీరుగా గుర్తించుకోవాలని మీరు తెలియజేస్తూ, మరి ఇట్లనే జరిగితే తప్పకుండా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ రానున్న రోజులలో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల్లో కరోనా వైరస్ వల్ల భయం నెలకొంది. భరోసా కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. జీహెచ్ఎంసీ మేయర్కు కరోనా వైరస్ పాజిటివ్. సెల్ఫ్ ఐసోలేషన్లో బొంతు రామ్మోహన్. తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అరెస్ట్. చెలో మల్లారం యాత్రను అడ్డుకున్న పోలీసులు. బక్రీద్ పండగ సందర్భంగా ఆవులను బలివ్వొద్దు విజ్ఞప్తి చేసిన హోంమంత్రి మహమూద్ అలీ. ఏపీలో ఆక్సిజన్ కొరతతో ఆసుపత్రులు అల్లాడిపోతున్నాయి. ఆందోళన వ్యక్తం చేసిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.